Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 13.1 exercise in probability. These are the bits. One of the important bits. మీరు జాగ్రత్తగా ఫాలో అయితే బిట్స్లో మంచి మార్క్స్ వస్తాయి. కంప్లీట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీ హ్యావ్ టు కంప్లీట్ ది సెంటెన్స్ స్టేట్మెంట్స్ అంటే ఆ బ్లాంక్స్ ఫిలప్ చేయాలి అన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ అంటే ఒక నెంబర్ రావటానికి ప్రాబబిలిటీ ప్లస్ అది రాకుండా ఉండటానికి ప్రాబబిలిటీ, దట్ నెంబర్ నాట్ గెటింగ్. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1. ఇన్ ది సేమ్ వే ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ that cannot happens. That cannot happen is the probability of an event that cannot happen is. అసలు అది ఈవెంట్ రాదుట, అటువంటి దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత. రానప్పుడు ప్రాబబిలిటీ ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డై త్రో చేసాము, అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎన్ని ఉంటాయి? 1 to మ్యాక్సిమం 6. నేను వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అన్నాను అనుకోండి, ఆ డై మీద 7 అనే నెంబరే లేదు, నీకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ ఇంపాసిబుల్. దాని ప్రాబబిలిటీ ఎంత అంటే ఎంత అని చెప్తాము? 0. దట్ ప్రాబబిలిటీ 0. సచ్ అనే ఈవెంట్ ఈజ్ కాల్డ్, అటువంటి ఈవెంట్ ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. సో ఇంపాసిబుల్ ఈవెంట్, such an event is called impossible event. The probability of an event that is certain to happen, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంట వస్తుంది అన్నమాట, ఖచ్చితంగా, నో డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లోనో బ్యాగ్లోనో ఎల్లో కలర్ బాల్స్, కంప్లీట్ ఎల్లో కలర్ బాల్స్ వేసాము, అందులో మార్బుల్స్ కానీ బాల్స్ కానీ వాటర్ ఎల్లో కలర్. నేను వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎల్లో కలర్ మార్బుల్ అన్నాను అనుకోండి, గ్యారెంటీకి వస్తా. అన్ని బాల్స్ ఎల్లోనే, మనం ఏ బాల్ ముట్టుకున్నా సరే ఎల్లోనే, అది 100% వచ్చి తీరుతాం అన్నమాట. అలా ఉంటే దాని ప్రాబబిలిటీ ఎంత అంటే 1. ప్రాబబిలిటీ ఏ మధ్యలో ఉంటుంది? 0 నుంచి 1 దాకా ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ, ఇంకా దానికి మించి లేదు ఇంకా. కాబట్టి దీని ప్రాబబిలిటీ ఎంత అంటే 0, 1. సో ఇంపాసిబుల్ దానికి ఏమో 0, ఇక్కడ గ్యారెంటీగా వస్తుంది కాబట్టి 1. అటువంటి ప్రాబబిలిటీని ఏమంటారు? అటువంటి ఈవెంట్స్ని సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్. సర్టెన్ ఈవెంట్ ఆర్ ష్యూర్, SURE, ష్యూర్ ఈవెంట్స్. సచ్ అన్ ఈవెంట్ కాల్డ్ సచ్ అన్ ఈవెంట్, ష్యూర్ ఈవెంట్. So fourth one, the sum of probabilities of all the elementary events is, అన్ని ఎలిమెంటరీ ప్రాబబిలిటీని యాడ్ చేస్తే 1 వస్తుంది. అన్ని యాడ్ చేస్తే 1 వస్తుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్ ఉంది, పైకి వేసాము, వేసినప్పుడు హెడ్ పట్టాకి ఛాన్స్ ఉంది, టైల్ పట్టాకి ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ ఈజ్ 1/2. 1/2 యాడ్ చేస్తే 1, కాబట్టి 1 వస్తుంది అన్నమాట. ఇదే విధంగా అన్నిటికీ అంతే, అన్ని ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది అన్నమాట. సో లాస్ట్ వన్, ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఒక ఈవెంట్, ఒక ఐటమ్కి ఒక ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ప్రాబబిలిటీ ఈక్వల్ అయినా ఉండాలి లేదా ఎక్కువైనా ఉండాలి. దేనికంటే 0 కంటే, 0కి ఈక్వల్గానే ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. సో దీస్ ఆర్ ది 5 క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ రోమన్. జాగ్రత్త, బిట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా ఇవి ఉంటే మీకు ఇప్పుడు కరోనా ఇయర్లో బిట్ పేపర్కి 1 మార్క్ అనమాట. ఈచ్ బిట్కి 1 మార్క్, జనరల్గా అయితే 1/2 మార్క్ ఉంటుంది, ఇక్కడ 1 మార్క్ కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నా నాలెడ్జ్లో 2 బిట్స్ గ్యారెంటీకి రావచ్చు. 20 బిట్స్ ఇస్తారనమాట, 20 బిట్స్ ఛాన్స్ ఉంది.
ఈచ్ బిట్కి 1 మార్క్. మరి 2 బిట్స్ ఛాన్స్ ఉంది ఈ చాప్టర్ నుంచి రావడానికి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, ఎక్స్ప్లెయిన్. ఈ కింద వాటిలో ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ వేటికి ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. జనరల్గా ఈక్వల్లీ లైక్లీ అంటే తెలుసు కదా, ఒక టాస్ మనం కాయిన్ పైకి వేస్తే అయితే అది టైల్ అవ్వాలి లేదా హెడ్ అవ్వాలి. ఈక్వల్ ఛాన్సెస్, చెప్పలేము ఏది వస్తుందో చెప్పలేము, బట్ ఈ రెంట్లో ఏదో ఒకటి వస్తుంది, అదే ఈక్వల్లీ ఛాన్సెస్ అంటాం. లేదంటే డైని ఒక త్రో చేసామనుకోండి, ఆ డై మీద 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఏ నెంబర్కైనా ఈక్వల్ ఛాన్సెస్, వీ కెన్ గెట్ ఎనీ నెంబర్ వెన్ థ్రోయింగ్ ఏ డై, అది ఈక్వల్ అంటాం. మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది అంత కరెక్ట్గా ఈక్వల్ ఛాన్స్లు ఉన్నాయా అంటే జనరల్గా నా ఉద్దేశం అయితే లేవనే చెప్పచ్చు. కానీ ఇంకొక యాంగిల్లో అయితే స్టార్ట్ అవుతుంది లేదా స్టార్ట్ కాదు, అంతే కదా. ఇఫ్ ఏ కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్ చెప్పలేము. అయితే కీ పెట్టి ఇట్లా తిప్పంగానే స్టార్ట్ అవ్వచ్చు, బటన్ నొక్కగానే స్టార్ట్ అవ్వచ్చు లేదా కాకపోవచ్చు. అంటే 2 ఆప్షన్, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అంతేకాని ఈక్వల్గా అంటే మాత్రం జనరల్గా అయితే లేదనే చెప్పాలి. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఈక్వల్లీ లైక్లీ అన్నారు కాబట్టి నాకు ఏమేమి చెప్పాలో అర్థం కావట్లేదు ఆన్సరు. కాబట్టి నేను ఒకసారి ఆన్సర్ కూడా చూసి ఈక్వల్లీ లైక్లీనా కాదా ఇంకోసారి మనం క్లారిటీకి వద్దాం. 13.1 అన్నిటికీ ఎస్ ఇచ్చాడు, అన్ని ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ అని ఇచ్చారు ఆన్సర్. కానీ నాకైతే ఈక్వల్ ఛాన్సెస్ లాగా అనిపించట్లేదు. మరి టెక్స్ట్ బుక్నే ఫాలో కావాలి కాబట్టి టెక్స్ట్ బుక్నే ఫాలో అయ్యి మనం ఆ మాటే రాద్దాం. జనరల్గా అయితే కాదు కదా, జనరల్గా కారు ఎట్లా ఉంటుంది, 90% స్టార్ట్ అవుతుంది, ఇంచుమించు ఎప్పుడో రేర్ కేసులో స్టార్ట్ కాదు. అటువంటిప్పుడు ఈక్వల్ ఛాన్స్ కానీ అంటాకి ఆస్కారం లేదు. కానీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇట్లా ఇచ్చాడు కాబట్టి మనం ఇటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇవ్వరు. ఇది బై మిస్టేక్ ఏదో జరిగి ఉంటుంది టెక్స్ట్ బుక్లో, కాబట్టి ఇట్లా జరిగింది అనమాట. కాబట్టి మనం ఆన్సర్ ఏం రాయాలంటే ఏది రాసినా ఓకే అవుతుంది. జనరల్గా అయితే ఈక్వల్లీ కాదనే చెప్పచ్చు, ఎందుకంటే 90% కార్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఉన్న మైనర్ రేర్ కేసులో రిపేర్ ల్యాన్ వచ్చినప్పుడు మాత్రం స్టార్ట్ కాదు. కాబట్టి అది ఈక్వల్ ఛాన్స్లు అంటానికి అవకాశం లేదు. ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, కానీ అది ఈక్వల్లీ కాదా అనేది డౌట్. ఓకేనా? కాబట్టి దీనికి ఆన్సర్ నా యాంగిల్ అయితే నో అని రాయొచ్చు. టెక్స్ట్ బుక్ మాత్రం ఎస్ అని ఇచ్చారు. నో, ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్ equally likely because generally the cars will start when attempted. Rare cases it is not stopped. So that is the answer. So in the again same also. A player attempt to shoot a basketball. ఒక ప్లేయర్ ఉన్నాడు, బాస్కెట్ బాల్ని అందులోకి షూట్ చేస్తున్నాడు గోల్ చేయటానికి, అంటే అందులోకి బాక్స్లో వేయటానికి. షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్ ది షాట్స్. అది షూట్ అది చేయగలడా లేదా, అది ఈక్వల్ ఛాన్స్లా కాదా అని అడుగుతున్నారు.
ఇక్కడ కూడా ఈక్వల్ ఛాన్స్లు అంటాకి చాలా తక్కువ అవకాశాలు, గ్యారంటీ కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకని కన్ఫర్మ్గా చెప్పలేము? ఒక 10 times 5 times ఆ బాస్కెట్ బాల్ అందులో వేయడానికి ట్రై చేస్తే ఒక్కసారి ఛాన్స్ ఉంది, అది కన్ఫర్మ్గా అయితే కాదు. వేసిన ప్రతిసారి అవుతుందంటే చెప్పలేము. పోనీ ఈక్వల్ ఛాన్స్లు అంటే అది కూడా గ్యారంటీ లేదు. ఈ మెజారిటీ ఛాన్స్లు ఫెయిల్ అవటాకే ఎక్కువ ఉన్నాయి. ఈ కార్లేనేమో మెజారిటీ ఛాన్సెస్ స్టార్ట్ అవటానికి ఛాన్స్ ఉంది, ఇక్కడేమో మెజారిటీ ఫెయిల్ అవటానికి ఛాన్స్ ఉంది. ఒక 10 times ట్రై చేస్తే ఒకసారి బాల్ అందులో హోల్లో పడవచ్చు, బాస్కెట్లో పడవచ్చు. కాబట్టి ఒక్కోసారి పడదు, అంటే మనం గ్యారంటీగా చెప్పలేము. సేమ్ దీనికి కూడా సేమ్ ఆన్సర్, నో, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఈక్వల్లీ likely because same sentence generally a player will fail to shoot the ball. జనరల్గా ఫెయిల్ అవుతారు. రేర్ కేసెస్ ది ప్లేయర్ షూట్ ది బాల్. సో దట్ ఈస్ ది రీజన్. సో థర్డ్ వన్, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఫాల్స్ క్వశ్చన్. ఒక క్వశ్చన్స్ ఇచ్చారు, ట్రూ ఫాల్సా చెప్పాలి. చెప్పాలంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అయితే ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. ఇది కూడా మనకి కొంచెం కాంప్లికేటెడ్, మరీ అంత కాదు, వీడంత కాదు. అయితే ట్రూ లేదా ఫాల్స్, మనం దీనికి ఒక విధంగా ఓకే చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి ఎస్, it having equally likely because the two options are same. Only 2 chances are there. A baby is born. It is a boy or girl. ఒక బేబీ బర్త్ అయిందిట, అది అబ్బాయా అమ్మాయా, బాయో గర్ల్ చెప్పట్టాలి. ఇక్కడ కూడా అంతే, అయితే బాయ్ అవుతుంది లేదా గర్ల్, ఈ 2 ఛాన్సులు. కాబట్టి ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ ఛాన్స్. ఎస్, it having equally likely because the baby either boy or girl, either boy or girl. So this is the second Roman questions. Third Roman, if P of E is equal to 0.05, if P of E is equal to, అంటే probability of an event is 0.05, what is the probability of not E? అంటే ఈ ఆ ఈవెంట్ కాకుండా వేరే వాటికి ప్రాబిలిటీ ఎంత? ఇది P of E, P of not E యాడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చెప్తాం. వీ హ్యావ్ P of E plus P of not E is equal to 1. So P of E value 0.05 plus
P of not event is equal to 1. So P of not E is equal to E1. This 0.05 going to right side minus 0.05. సో 1 నుంచి లెస్ చేయాలి. ఈ 1 నుంచి లెస్ చేయాలంటే చూడండి, 1 రాశాను. 1కి పాయింట్స్ లేవు, కానీ అందులో పాయింట్స్ ఉన్నాయి, డెసిమల్స్ ఉన్నాయి. సో 1 పక్కన పాయింట్ పెట్టుకొని 2 zeros రాద్దాము, ఎందుకంటే అక్కడ 2 places ఉన్నాయి కాబట్టి. వీ హ్యావ్ టు పుట్ ఏ పాయింట్ బిలో. పాయింట్ కింద పాయింట్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ 0.5 ఉంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దెమ్. సబ్ట్రాక్షన్ చేస్తే 0లో 5 నాట్ పాసిబుల్ కాబట్టి ఇక్కడికి వస్తాం, ఇక్కడ కూడా లేదు, ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ 9, ఇక్కడ 10, 10లో 5 పోతే 5, 9 పాయింట్. సో ఆన్సర్ ఈజ్ 0.95. సో P ఆఫ్ నాట్ E ఈజ్ ఈక్వల్ టు 0.95. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. 1 మార్క్స్ 2 మార్క్స్ బిట్స్లో ఛాన్సులు ఉన్నాయి క్వశ్చన్స్. ఓకేనా? మీరు చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్ రాయండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాస్తే ఈ ఛానల్ 10 మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.